రంగారెడ్డి జిల్లా గండిపేటలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గంధంగూడ సర్వే నంబర్ 51లో 9.36 గుంట్ల భూమిని ఓ పార్టీ నేత కబ్జా చేసినట్లు తెలుస్తుంది. కబ్జా చేసిన భూములకు పట్టా పాస్బుక్లు సంపాదించాడు. అప్పటి మంత్రి అండదండలతో కలెక్టర్ను ప్రభావితం చేసి అడ్డదారిన పట్టా పాస్బుక్లు తయారు చేయించాడు. కబ్జా చేసిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని గండిపేట తహసీల్దార్ కాపాడారు. జేసీబీతో పహారీగూడెం రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. పట్టా పాస్బుక్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్యాన్సిల్ చేశారు. ప్రభుత్వ భూమని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, రాజేంద్ర, అంటే శివారు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను టార్గెట్ గా చేసుకుని కబ్జాదారులు రెచ్చిపోతున్న ఘటనలు మన మధ్య చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా వెలుగు చూసిన ఘటన కూడా సేమ్ అలాంటిదే. ఏదైతే గండిపేటకు సంబంధించిన గంధంగూడ సర్వే నెంబర్ 51లో ఉన్నటువంటి దాదాపు 9.36 గుంటల భూమిని ఒక లీడర్, ఒక పార్టీకి చెందిన నాయకుడు కబ్జా చేశాడు. దానికి సంబంధించి అప్పటి అధికారులు ఉన్నటువంటి ఒక మంత్రి అండదండలతో అంత చేసినట్టుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆ భూమికి సంబంధించి పట్టా బుక్లు కూడా, పాస్బుక్లు, పట్టా బుక్లు అని కూడా అప్పటి ప్రభుత్వ అండదండలతో సంపాదించడంలో కూడా మొత్తంగా తహసీల్దార్ గుర్తించడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. దాంతో ఆయన ప్రభుత్వానికి ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే కలెక్టర్ దృష్టి తీసుకోవడంతో కలెక్టర్ మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పట్టా పాస్బుక్లను క్యాన్సిల్ చేయడంతో పాటుగా ఇప్పుడు ఎక్కడైతే ఆ నిర్మాణ భూమి ఉందో, అక్రమ భూమి, ఆ భూమికి సంబంధించిన ప్రాంతంలో అక్రమ నిర్మాణం కూడా చేసిన క్రమంలో పూర్తిగా ప్రహారీగూడెం కూడా అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. చేసి ప్రస్తుతం భూమిని తమ స్వాధీనం చేసుకున్నారు. థ్యాంక్ యూ రమణ.